వెల్కమ్ టు గిట్టి ఛానల్. ఈరోజు బఠానీ చాట్ చేస్తున్నాను. చింతపండును ఒక నిమ్మకాయంత సైజు తీసుకొని దాన్ని పిండి తొక్కులన్నీ తీసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అందులో బెల్లము, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. తిక్కుగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి మన తిక్కుగా అయింది. ఇది స్వీట్ చట్నీ అన్నమాట. గ్యాస్ కట్ చేస్తున్నాను. చట్నీ అయింది. ఇది గ్రీన్ చట్నీ. పుదీనా, కొత్తిమీర కప్ తీసుకొని గ్రీన్ పచ్చిమిరపకాయలు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా, నిమ్మకాయ వేసుకొని ఇలా కొన్ని వాటర్ వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇది గ్రీన్ చట్నీ. బఠానీ మసాలా రెసిపీ. బఠానీలు ఆలును 2 ఉడకబెట్టుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని అవి మెత్తగా చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. వేగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న బఠానీ మిశ్రమం ఇందులో వేయాలి. ఇందులో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాను నేను. జస్ట్ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకొని దించుకోవాలి. మైదా పిండి తక్కువగా, బొంబాయి రవ్వ ఎక్కువగా వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా పతలాంగా చేసుకోవాలన్నమాట. ఇట్లా అంటే తిరగాలి. అవి ఇట్లా చిన్న చిన్న పూరీలుగా చేసుకోవాలి, పొంగకూడదు. ఇప్పుడు ఈ చాట్ను ఎట్లా వేసుకోవాలో వేద్దాం. ఇలా తెచ్చుకొని పూరీలన్నీ ఇట్లా వేసుకున్నాక ఆలు మసాలా వేసుకోవాలి. ఇదే ఆలును బఠానీలు మసాలా చేసిన మసాలా వేసుకోవాలి. ఇలా ఇందులో గ్రీన్ చట్నీ వేసుకోవాలి. స్వీట్ చట్నీ వేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఏదైనా వేసుకోవచ్చు. మిక్చర్ చివరిగా నిమ్మకాయ పిండుకోవాలి. అంతే, చాట్ రెడీ. Bye guys, subscribe to our channel.